ఇంకా మన సెల్ఫీ టీవీ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండు రాష్ట్రాల్లో లేటెస్ట్ అప్డేట్ కోసం, పొలిటికల్ న్యూస్ కోసం, అలాగే మూవీ రిలేటెడ్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక జరుగుతుంది. ఉప ఎన్నిక కోసం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అయితేనేమి, అటువైపు కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, ఇంకా బీజేపీ అయితే ఇంకా క్యాండిడేట్ని ప్రకటించలేదు. అది ఇంకా అసలు ఎన్నికల్లో ఉంటుందో కూడా డౌటే. పెడతుంది, కాకపోతే ఏదైనా డమ్మీ క్యాండిడేట్ పెట్టచ్చు ఈ ఎలక్షన్లో. అయితే రీసెంట్గా ఫస్ట్ ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థి అయితే నవీన్ యాదవ్ ప్రజెంట్ పెద్ద పెద్ద నాయకుల్ని ఎవరెవరైతే ఓడిపడతారో వాళ్ళందరినీ కలుస్తుంటే పోతుండే. అయితే మన బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఫస్ట్ బహిరంగ సభ జూబ్లీహిల్స్లో రీసెంట్గా నిర్వహించడం జరిగింది. ఈ బహిరంగ సభలో కేటీఆర్ గారు చాలా మంచిగా స్పీచ్ ఇచ్చారు. అంటే ఇక్కడ బుల్డోజర్ కావాలన్నా కారు కావాలన్నా, బుల్డోజర్ అంటే ఇంకేం లేదు, హైడ్రా వచ్చి ఇళ్ళని కూల్ చేస్తుంది కదా, దాన్ని బుల్డోజర్ అంటున్నారు ఆ వెహికల్ని. అదే కారు కావాలన్నా, కారు అంటే వీళ్ళు రామరాజ్యం, కారు గుర్తు మంచి బీఆర్ఎస్ పార్టీని విధంగా వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఈ ప్రచార సభలో ఆ రోజు మన ఎవరైతే ఈ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉందో మాగంటి సునీత గారు, ఈయన చనిపోయిన మాగంటి గోపీనాథ్ గారి యొక్క వైఫ్, దీనికి బీఆర్ఎస్ టికెట్ కేటాయించడం జరిగింది. ఈరోజు ఆల్రెడీ కేసీఆర్ గారు కూడా బీఫామ్ ఇవ్వడం జరిగింది. త్వరలో ఈయన నామినేషన్ వేస్తారు. అయితే ఆ ప్రచార సభలో ఈమె చాలా బెక్కి ఏడ్చారు. చాలా, ఎందుకంటే ఒకేసారి మాగంటి గోపీనాథ్ గారు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత ఒకటి ఫస్ట్ బహిరంగ సభ, రెండు ఆ బహిరంగ సభలో చాలా మంది వచ్చారు. చాలా మాగంటి గోపీనాథ్ గారి యొక్క శత్రువులు కూడా దీనికి సపోర్ట్గా ఆ బహిరంగ సభలో వచ్చి నిల్చున్నారు. చాలా మంది మాగంటి గోపీనాథ్ గారు అయినప్పుడు తనకు ఆపోజిట్గా పోటీ చేసిన పిజేఆర్ కొడుకు కానీ, అలాగే చాలా యాదవ్ సంఘాలు కానీ కొన్ని వీడికైతే సపోర్ట్గా వచ్చారు. వాళ్ళంతా చూసి ఒకసారి నేను మాగంటి సునీత గారు కన్నీటి పర్యంతం అయ్యారు. నేను చెప్పింది ఏమంటే, మాగంటి గోపీనాథ్ గారి యొక్క ఆశయాలు నెరవేరుస్తా, మాగంటి గోపీనాథ్ గారు ఎలా అయితే పరిపాలించినాడో అదేవిధంగా నేను పరిపాలిస్తా, ఈయన ఎలా అయితే జూబ్లీహిల్స్లో తన కార్యకర్తలను అయితే కానీ ప్రజలను అయితే కానీ ఎట్లా చూసుకున్నాడో నేను అట్లా మంచిగానే చూసుకుంటా, దయచేసి సహకరించండి, నాకు ఓటు వేయండి అని నేను కోరుకోవడం జరిగింది. కోరుకోవడం మాత్రం అంటే మాటలు కరెక్ట్గా మాట్లాడలేదు, బెక్కి ఆడడం, ఏడుస్తూనే మాట్లాడింది. వెంటనే కేటీఆర్ గారు మంచి సపోర్ట్ చేయడం కానీ, అలాగే హరీష్ గారు మంచి సపోర్ట్ చేయడం కానీ, తను మంచి సపోర్ట్ చేస్తున్నారు. ఎలాగైనా గెలిపించాలి, ఎలాగైనా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ టికెట్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ చనిపోయిన వ్యక్తి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గారు. ఇప్పుడు ఆ సీట్ని ఎలాగైనా వీళ్ళు కోల్పోకూడదు. ఎందుకంటే గెలిచిన చాలా మంది ఆల్మోస్ట్ 10 ఎమ్మెల్యేస్ అంతమంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిపోవడం జరిగింది. సిటీలో అందరికి జూబ్లీహిల్స్ చాలా ఇంపార్టెంట్, చాలా ఆ ఏరియా అటువంటిది తెలంగాణ స్టేట్లోనే చాలా ఇంపార్టెంట్ ఏరియా అది. ఆ టికెట్ ఎలాగైనా బీఆర్ఎస్ గెలుచుకోవాలి అనేది. అది కూడా చాలా సంవత్సరాల నుంచి జూబ్లీహిల్స్ అయితే టీడీపీ, లేదంటే బీఆర్ఎస్, లేదంటే బీజేపీ, కాంగ్రెస్కి అయితే రాలేదు. కానీ ఈసారి కాంగ్రెస్కి కూడా వచ్చే ఛాన్స్ ఉంది, కానీ లేదని చెప్పలేం. ఎందుకంటే యాదవ్ టికెట్ ఇవ్వడం, యాదవ్ సంఘాలు సపోర్ట్ చేయడం, ఆ వీడియో మొత్తం తర్వాత నేను అప్లోడ్ చేస్తాను, తన వీడియో చేసి. అయితే తిని ఎప్పుడైతే ఏడ్చిందో చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు ఏమంటున్నారంటే, సింపతి కోసం ఏడుస్తుంది, ఈ సింపతి ద్వారా ఓట్లు పడతాయని ఏడుస్తుంది, వీళ్ళు చేసిన మంచి పని లేదు, అట్లీస్ట్ ఏడిస్తే ఓట్లు పడతాయని కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ గారు కావాలనే తిని స్టేజ్ మీద ఎక్కించారు అని కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ మంత్రులు ప్రచారం చేస్తున్నారు. అలాగైనా బాధ్యత ఉంటుంది. ఎందుకంటే తన హస్బెండ్ చనిపోయి 6 నెలలు కూడా కాలేదు. అంత అభిమానులు, అంతమంది చూసేసరికి ఎవరికైనా ఆటోమేటిక్గా ఏడుపు వస్తుంది. కానీ అలా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ మంత్రులు కానీ అలా ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. కానీ డైలీకి ఆడదు కదా. ఆ రోజు ఆ ఫస్ట్ మీటింగ్
చూసేసరికి ఒకసారి కన్నీటి పరిణామం అయింది. దాన్ని ఒకేసారి అలా చేయడానికి కరెక్ట్ కాదు. దీనివల్ల కేటీఆర్ కూడా రెస్పాండ్ అయినాడు. ఎందుకంటే అది పద్ధతి కాదు, తన బాధలు ఉన్నప్పుడు ఇలా చేయడం పద్ధతి కాదు. కేటీఆర్ గారు కూడా రెస్పాండ్ అయినారు. దానివల్ల రేవంత్ రెడ్డి కూడా కొంచెం నెగిటివ్, అంటే ఓడిపోతాడు అంత నెగిటివ్ రాలేదు. ఒక ఆడదాన్ని ఏడిస్తే ఇలా అవమానిస్తారని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా చిన్న నెగిటివ్ ఇంపాక్ట్ తగిలింది. అయినా ఇనిషియల్ స్టేజ్ కాబట్టి అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. ముందు అయితే మాత్రం ప్రచారం గట్టిగా ఉంటుంది. ప్రచారం అయితే రెండు పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నాయి. ఎలాగైనా బీఆర్ఎస్ అయితే ఉన్న టికెట్ని వాళ్ళ ఖాతాలోనే ఉంచుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ 18 నెలల కాలంలో తను చేసిన అభివృద్ధికి చిహ్నంగా ఈ జూబ్లీ సెలక్షన్ గెలవాలని తను చూస్తుంది. ఇప్పుడు కానీ ఓడిపోతే కాంగ్రెస్ చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. పంచాయతీ కానీ, ఎంపీటీసీ కానీ, అలాగే జెడ్పీటీసీ కానీ, ఈ ఎలక్షన్లో అలాగే మున్సిపాలిటీ ఎలక్షన్స్ కానీ, ఆ ఎలక్షన్లో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అందుకనే రెండు పార్టీలు, ఇటు కేటీఆర్ అయితే కానీ, అటు మన రేవంత్ రెడ్డి అయితే కానీ, ఇద్దరు ఎలాగైనా ఎలక్షన్ గెలాలి, ఎలాగైనా మన బలాన్ని నిరూపించుకోవాలి. ఆ విధంగా రెండు పార్టీలు చూస్తున్నాయి. ముందు అప్డేట్స్ కోసం, జూబ్లీస్ ఎలక్షన్ అప్డేట్ కోసం కానీ, బీఆర్ఎస్ పార్టీ అప్డేట్స్ కోసం కానీ, అలాగే కాంగ్రెస్ పార్టీ అప్డేట్స్ కోసం కానీ, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా క్యాంపెయిన్ చేస్తున్నారు, ప్రతి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన సెల్ఫీ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.